ప్రతి ఇంటికి 6 రకాల మొక్కలు పంపిణీ చేస్తూ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 75వ వనమహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిపించారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఎమ్మెల్యే కోవలక్ష్మి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ బాయ్స్ ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబేవాల్లతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఏటా హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కోవలక్ష్మి వివరించారు. అందరికీ నా నమస్కారం. సో ఈరోజు మనం వనమహోత్సవం కార్యక్రమం భాగంగా అన్ని జిల్లాలు ఈరోజు ఆల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో, ఆల్ అఫీషియల్స్, తర్వాత అక్కడ ఉన్న ఒక బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే రకంగా ఈరోజు మన పీటీజీ బాయ్స్ స్కూల్లో, హాస్టల్లో కూడా ఇక్కడ వచ్చి మనం డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో మనం చాలా మంచిగా ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఏసీఎల్వి గారు, మన అందరూ ఆఫీషియల్స్, పిల్లలు అక్కడ అందరూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఉన్నారు. సో ఈ సంవత్సరం మన జిల్లాకి ఒక 53 lakhs టార్గెట్ ఉంది. సో దాంట్లో భాగంగా మనము అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ ఉండొచ్చు, పిహెచ్సిస్ ఉండొచ్చు, తర్వాత జీపీస్లో మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ అయిపోయింది ఆ రోడ్స్కి 2 వరుసగా ప్లాంట్స్ మొక్కలు పెడుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనము గత ప్రభుత్వం నుంచి కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే చెట్లు నాటే కార్యక్రమం అనేది హరితహారం ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాన్ని మరి కంటిన్యూగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మరి అందరూ హాల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి మరి హరితహారం ప్రోగ్రామ్స్